హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే బీట్రూట్ ఫ్రై చూపిస్తున్నానండి. ఆ స్వీట్నెస్ అనేది లేకుండా చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి. ముందుగా పోపులన్నీ కూడా వేసేసుకుని, అంటే దీనికి ముందు మనం ఈ బీట్రూట్ని వాటర్ వేసి కాస్త ఉడకబెట్టుకోవాలండి. వాటర్ తీయకూడదండి, డ్రైన్ చేయొద్దు, వాటర్తో ఇంకిపోవాలి. అలా ఇలాగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకొని, ఈ పోపులు ఏవైతే ఉన్నాయో మనం పోపులన్నీ తీసేసుకొని, శనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కాస్త కరివేపాకు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఉడకబెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలండి. బీట్రూట్ని నేను ఉడకబెట్టానండి వాటర్ అంతా ఇంకిపోయేలాగా, అంతేగాని వాటర్ మాత్రం తీయలేదండి. నేను ఉడకబెట్టిన వాటర్ పక్కకి ఏం తీయలేదు. అది ఉడకడానికి ఎంత కావాలో అంత వాటర్ మాత్రమే వేసుకుని, అది మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని పోపుల్లో ఇవి వేసేసుకోవాలండి. ఇలాగ కంప్లీట్గా కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసాను. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పూర్తిగా కలిసేలాగా కలిపేసుకుందామండి. కంప్లీట్గా ఉప్పు అనేది దానికి పట్టే వరకు మనము ఈలోపు దీనికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందామండి. ఇందులో వేసుకోవడానికి మసాలా కలిపేసుకున్నాం కదండి. లిడ్ పెట్టేసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ అలా 2 మినిట్స్ అలా వదిలేసేయండి. సో దీనికి కావాల్సిన మసాలా అండి, కొబ్బరి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కాస్త ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అలాగే మీరు అందుకే ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి అందులో 2 తాలింపు కోసం వేసానండి, 2 ఎండుమిర్చి. సో దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని, ధనియాలు, అలాగే జీలకర్ర వేసుకుని, అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ వేయకూడదండి, వాటర్ వేయకుండా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా టెక్స్చర్ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఇలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, మనము అది మగ్గిపోయి ఉంటుంది కదండి, ఇది తీసుకుని ఇప్పుడు ఇందులో మనము ఈ గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని మనం ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి చూడండి ఇలా వచ్చింది. ఏదైతే మనం ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నామో అండి, ఆ టెక్స్చర్ మొత్తం అంతా ఇలా వచ్చింది. ఇదంతా కూడా ఇందులో మనకి ఆ బీట్రూట్ ఎవరికైతే నచ్చదో, తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తింటారు. ఇది ఆ స్వీట్నెస్ కూడా ఎక్కడ మీకు తెలియదు. కొబ్బరి వేసాము, పల్లీలు వేసాము, అలాగే బీట్రూట్ ఉడకబెట్టిన వాటర్ కూడా మనం తీయలేదండి, పూర్తిగా ఇంకిపోయాయి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా మనం కలిపేసుకోవాలండి. కంప్లీట్గా కలిసేలాగా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకునండి. మనము మళ్ళీ ఒక 3 మినిట్స్ అలాగా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే, ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే అండి. మనం వేయించుకున్న తర్వాత వేసిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా మొత్తం సిమ్లోనే ప్రాసెస్ అంతా. ఇలాగ చూసారు కదా, మొత్తం మగ్గిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి, పొడిగా కూడా ఉండదండి. ఇది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. కలుపుకోవడానికి ఫ్రై అంటే విడివిడిగా ఉంటుంది, అలా కాకుండా ముద్దలాగా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.